ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 అని నోరు మీద దరిద్రుడా. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. అచ్చా, నువ్వు తక్కువడివి కాదురా. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అని. నువ్వు అమితాబ్ బచ్చన్ అన్నా. ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంతే 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని చెప్పే పరిస్థితి. అవునండి. అతి నిజాయితీతనం, అతి మంచితనం. ఒరే దరిద్రుడా. మేము కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము. ఆహా, ఏం కులుగుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. ఏమో చేయగలుగుతాడేమోలే. నువ్వు నాకు అర్థం కావురో. 48,000, నీకు 48,000, నీకు 45,000 అని చెప్పేవాళ్ళు. ఏం డైలాగ్ కొట్టినావు కాక. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం. మొదలు పెట్టు. చెప్పు చెప్పవా. 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా. అరే శాడిస్ట్ విధవా. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషమా. నేను కొట్టిన దెబ్బలకి మెంటల్ ఎక్కుంటుంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది చెప్పండి కదా, మొదలు పెట్టు. మనం చేయగలిగింది మాత్రమే చెబుతా ఉన్నాము. రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్న పరిస్థితుల్లో మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్. జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. బాబు నీకు పుణ్యం ఉంటది. మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు, కానీ అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. ఒక్కసారి మనం పడేసినామనంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం. ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు. వాడేంట్రా ఎంగిలి పళ్ళని చూస్తున్నా, కుక్క చూసినట్టు చూస్తున్నాడు. 4 క్వార్టర్స్ అంటే సంవత్సరం. అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి. నా దగ్గరికి వచ్చి చాలా మంది కూడా చెప్పినారు, నా లైఫ్ హిస్టరీ అంతా చెప్పారా? అబద్ధాలు ఆడడం మన చేత కాదు. మనిషి పశువాను. తర్వాయి భాగం వచ్చే వారం 1000 రూపాయలు.